ఇక్కడ 24/7 అంటే ఇక్కడ డాష్ బోర్డ్ పెట్టి ఇద్దరు నర్సులు 24/7 ఉంటారు ప్రిన్సెస్లో. మా ఆనందలహర్లో ఆల్రెడీ మేము కిచెన్ స్టార్ట్ చేయడం జరిగింది. రిటైర్డ్ సైక్లిస్టులు వాళ్ళందరూ కూడా చాలామంది విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఆనందలహర్ దాకా 40 మినిట్స్ తొక్కేస్తూ వచ్చారు రిటైర్డ్ పీపుల్ అందరూ. ఆంధ్ర తెలంగాణలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కలిగి ఉన్న ఏకైక రిటైర్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ మా ఒక్కటే ఆనందలహర్ మాత్రమే. జీవితం అంతా కుటుంబం కోసం కష్టపడి పనిచేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతతమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం. అలాంటి జీవితాన్ని అందించాలని రూపొందించిన ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఆనందలహరి రిటైర్మెంట్ హోమ్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇక్కడ నివసించే వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? అసలు ఈ కాన్సెప్ట్ యొక్క ఆలోచన ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆనందలహరి ప్రమోటర్ శ్రీ రమేష్ గారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ముందుగా ఆనందలహరి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్గా ఆనందలహరి అనేది ఏంటంటే ఇది రిటైర్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే ఐడియా ఉండి ఉంటుంది మీ అందరికీ. జనరల్గా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ అంటే ఏముంటాయంటే లైక్ హై రైజ్ కమ్యూనిటీ ఉండి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూలు, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. జనరల్గా మన హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే సమస్తమైన ఫెసిలిటీస్ మా ప్రాజెక్ట్లో ఉన్నాయి. కానీ వై ఐ కాల్ ఇట్ రిటైర్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఈ రెగ్యులర్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ఫెసిలిటీస్తో పాటు రిటైర్మెంట్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిటైర్మెంట్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? ఈ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, జిమ్ము, కాఫీ షాపు, స్పా, థియేటరు, గెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఇచ్చాం మేము. ఇవి కాకుండా ఎడిషనల్గా ఏమి ఇచ్చామంటే కమ్యూనిటీ డైనింగ్ ఇచ్చాం. కమ్యూనిటీ డైనింగ్ ఏంటంటే అక్కడ ఉండే ఇన్మేట్స్ కావాలంటే అక్కడే ఫుడ్ తినవచ్చు. సో ఈ ఫెసిలిటీ. సో చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు, పని చేసుకోలేకుండా ఉంటారు, లేదా మెయిట్స్ మీద ఆధారపడాలి. అలా లేకుండా ఇక్కడ మేము 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, హై టీ, డిన్నర్ చాలా రుచికరంగా, ఆరోగ్యకరంగా ఫుడ్ కూడా అందిస్తాం ఇక్కడ మేము. చాలానే ఫెసిలిటీస్ ఉన్నాయి. అదొకటే కాకుండా ఇక్కడ ఏంటంటే ఇంకోటి నేను రిటైర్మెంట్ ఫ్రెండ్ ఎందుకన్నానంటే ఇక్కడ 24/7 నర్సింగ్ కేర్ ఉంటుంది. అంటే ఇక్కడ డాష్ బోర్డ్ పెట్టి ఇద్దరు నర్సులు 24/7 ఉంటారు ప్రిన్సెస్లో. వీళ్ళు ఏం చేస్తారంటే మేమేం చేస్తామంటే ప్రతి బెడ్రూమ్లోనూ బాత్రూంలో ప్యానిక్ అలారం బటన్స్ ఉంటాయి. సో మీకు జనరల్గా చాలామందికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఏదైనా అనీజీగా ఉంటుంది కానీ చెస్ట్లో, లేదా కొంతమంది బాత్రూంలో జారి పడతాం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎమర్జెన్సీలో కనుక ఈ బటన్ నొక్కితే 4 నుంచి 5 నిమిషాల్లో మా ప్రిన్సెస్లో నర్సెస్ వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళని కేర్ చేస్తారు. ఇది కాకుండా మాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మా ప్రిమిసెస్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. సో జనరల్గా గేటెడ్ కమ్యూనిటీ అయ్యుండి కూడా రిటైర్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ఎందుకంటున్నానంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా మా ప్రిమిసెస్లో ఉన్న ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గోల్డెన్ మినిట్స్ అని ఉంటాయి. గోల్డెన్ మినిట్స్ అంటే ఏంటంటే కొంతమంది ఏదైనా సపోజ్ హార్ట్ స్ట్రోక్ కానీ లేదా ఇంకేదన్నా లైక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ 5 to 10 మినిట్స్లో కనుక మనం వైద్య సదుపాయం అందించగలిగితే వాళ్ళు రికవర్ అయ్యి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎమర్జెన్సీ సర్వైవ్ అయ్యాక అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వైద్యం చేసుకోవచ్చు. ఈ హాస్పిటల్ నుంచి వాళ్ళు ఇంకో ప్రైమరీ హాస్పిటల్ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు. బట్ ఇమ్మీడియట్గా ముందు మాత్రం దే విల్ బి సర్వైవ్. సో ఎందుకని నేనేమంటానంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎడిషనల్గా ఈ వైద్యం, ఆహారం ఈ 2 ఇస్తాం వల్ల దీన్ని రిటైర్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అని మేము పిలుస్తాం. సార్, గేటెడ్ కమ్యూనిటీస్ అన్నారు కదా, చాలానే బాగుంది. ఇక్కడ ఉండే పెద్దవారికి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి సార్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇంత నేను చెప్పినట్టు కామన్గా గేటెడ్ కమ్యూనిటీ ఉండే సమస్తమైన ఫెసిలిటీస్ చెప్పాను. మొత్తం ఏమేంటి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, జిమ్, కాఫీ షాపు, సెలూన్ అన్నీ వస్తున్నాయి. ఇవి కాక పెద్దలకి ఏమున్నాయి అంటే ఇక్కడ మెయిన్ ఇందాక కూడా చెప్పాను ఆల్రెడీ, ఎమర్జెన్సీగా వెంటనే వైద్య సదుపాయం ఉంటుంది. అట్లాగే మా దగ్గర ఏముంటుందంటే ఫుడ్ సదుపాయం ఉంది. ఇది కాకుండా మెయిడ్ సర్వీస్, ఆయా సర్వీస్ ఉంటుంది. అట్లాగా అంతేకాకుండా మా దగ్గర ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం.
సపోజ్ ఇది ఏంటంటే దీన్ని ఎలా చూస్తున్నామంటే మేము ఒక పెద్ద 5-స్టార్ రిటైర్మెంట్ కమ్యూనిటీ 5-స్టార్ రిసార్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. సో ఏంటంటే పొద్దున్నే మా హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి మీకు చక్కగా అంతా ఫ్లాట్స్ అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోతారు. మా ఫ్రంట్ డెస్క్ లాబీ ఉంటుంది, డబుల్ హైట్ లాబీ. సో మీకు ఏ సమస్యలు ఉన్నా ఫ్రంట్ డెస్క్ లాబీకి ఇన్ఫామ్ చేయొచ్చు. అట్లాగే ఫుడ్ ఉంటుంది, చక్కగా మీరు పైనుంచి కిందకి వచ్చి ఫుడ్ తినొచ్చు. లేదా ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఫుడ్ రూమ్ సర్వీస్ అయితే దొరుకుతుంది. అట్లాగే అవసరమైన వాళ్ళకి ఆయా సర్వీస్ ఉంటుంది. కొంతమంది బెడ్ రిడ్న్ అయి ఉంటారు, వాళ్ళకి కావాలంటే కనుక ఈ సర్వీస్ అన్ని కోర్స్ ఆయా సర్వీస్ ఏంటంటే వాళ్ళు పెట్టుకుంటే దానికి తగ్గట్టు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఏంటంటే డబ్బులున్న సర్వీసెస్ దొరకట్లా, డబ్బులు ఉంటాయి సర్వీస్ కావాలి. సో ఈ సమస్తమైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనేది మా సంకల్పం. అట్లాగే మేము ఇంకేం చేస్తున్నామంటే ఫిజియోథెరపిస్ట్ వస్తారు ఏమా, ఫిజియోథెరపిస్ట్ వస్తే ఎవరికైనా అవసరం అయితే ఫిజియోథెరపిస్ట్ సర్వీస్ చేసుకోవచ్చు. అట్లా యోగా టీచర్ వస్తారు, యోగా గురువు వస్తారు. అట్లాగే మా దగ్గర ఇంకోటి ఏంటి, మేము ఈవెన్ ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, పంచకర్మ, అట్లాగే శిరోధార ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఈ రిటైర్మెంట్ లైఫ్ని రిటైర్ అయ్యాక ఇంకా మరింత హ్యాపీగా మరింత ఆనందంగా గడపాలనే ఐడియాలోంచి ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం. సార్, కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులని ఇక్కడ ఉంచాలంటే వాళ్ళకి ఎలాంటి నమ్మకం ఉంటుంది సార్? మీకు నమ్మకానికి కొలబద్దంటూ ఏమీ లేదు. యాక్చువల్గా ఇది కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఉంచే కాన్సెప్ట్ కాదు, ఇది కుటుంబ సభ్యులే వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది 55-60 దాటిన వాళ్ళు ఇదేదో వయోవృద్ధుల కోసం పెట్టిన కాన్సెప్ట్ అయితే కాదు. డెఫినెట్గా ఏంటంటే మీరు కష్టపడ్డారు, రిటైర్ అవుతున్నారు. సో మీరు ఇక్కడ వచ్చి చక్కగా మీ వర్క్ మీరు చేసుకోండి, ఫుడ్ తినండి, ఈ ఫెసిలిటీస్ అన్ని ఎంజాయ్ చేస్తా మీ లైఫ్ స్టైల్ మీరు కంటిన్యూ చేయండి. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు పెట్టాల్సిన వాళ్ళకు కూడా ఇంతకు ఆల్రెడీ నేను చెప్పినట్టు వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ, అలాగే సోషల్ లైఫ్ కానీ అన్నీ మేము కాంప్రహెన్సివ్గా ఇంటిగ్రేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సార్, రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి ప్రాజెక్టులు ఉండటానికి ప్రధాన ప్రయోజనాలు ఏమిటి సార్? ప్రయోజనాలు ఏంటంటే ఇట్స్ ఏ లైఫ్ స్టైల్. సో యాక్చువల్గా ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, ఒకే ఏజ్ గ్రూప్ ఉంటారు, సోషల్ లైఫ్ ఉంటుంది. జనరల్గా మనం ఇండివిజువల్గా ఇంట్లో ఉంటే ఒక్కళ్ళే ఉండి డిప్రెషన్లో అవటం, లేదంటే మనం ఏదో పెద్దవాళ్ళం అయిపోయాం ఆ మైండ్ సెట్ ఉంటుంది చాలామందికి. యాక్చువల్గా నేనేమంటానంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఓకే, యూ రిటైర్డ్ ఫ్రమ్ యువర్ జాబ్ బట్ నాట్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఏం చెప్పాను? యూ రిటైర్డ్ ఫ్రమ్ యువర్ జాబ్ నాట్ ఫ్రమ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో లైఫ్ అనేది మనం స్టార్టింగ్లో ఏంటి, పుట్టంగానే చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం, అదొక స్టేజ్ ఆఫ్ లైఫ్. చదువు తర్వాత ఏంటి, మంచి ఫ్యామిలీ కావాలనుకుంటాం, ఆ తర్వాత ఏంటి మంచి జాబ్ కావాలనుకుంటాం, ఆ తర్వాత మంచి పిల్లలు కావాలి. ఇదంతా ఫేజెస్. అట్లాగే రిటైర్మెంట్ అనేది కూడా ఒక ఫేజ్. ఆ ఫేజ్ తర్వాత లైఫ్ ఎండ్ అయినట్టు కాదు, లైఫ్ విల్ కంటిన్యూ. గంగా నది ప్రవాహం లాగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మీ మైండ్ సెట్ బాగుండి హెల్దీ ఆలోచనలతో ఉండి మీరు కనుక మంచి ఫుడ్ తింటా, మంచి కంపెనీలో ఉండి చక్కగా మంచి జీవనశైలి అంటే లైక్ మంచి ఎక్సర్సైజ్ చేస్తా, అలా ఉంటే లైఫ్ స్టైల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్ళే నాయకులు కానీ, మన రాష్ట్రాన్ని వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా 75 years అబోవ్. ఓకే, సో యూ నెవర్ రిటైర్. అర్థమైందా? హెల్దీగా ఉన్ననాళ్ళు, మీ మైండ్ యాక్టివ్గా ఉన్ననాళ్ళు లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి తగ్గ సమస్తమైన ఫెసిలిటీస్, సమస్తమైన సదుపాయాలు కల్పిస్తాం కోసమే ఈ ఐడియాని క్రియేట్ చేసాం. ఇది వృద్ధాశ్రమం అనే పదం అసలు మేము వాడట్లా. ఇదేంటంటే రిటైర్మెంట్ కమ్యూనిటీ గ్రేస్ఫుల్ లివింగ్. సో ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇక్కడ నుంచి ఇంకా హ్యాపీగా. మా దాంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ పెట్టాము. స్విమ్మింగ్ పూల్ ఎందుకు, రిటైర్డ్ పీపుల్, ఏజ్డ్ పీపుల్కి అన్నారు. నో, స్విమ్మింగ్ పూల్ వాళ్ళకే కావాలి. ఎందుకంటే వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, స్విమ్మింగ్ చేస్తే హ్యాపీ. సో ఆ కాన్సెప్ట్ అలా ప్రతిదాన్ని ఎంతో థాట్ఫుల్గా, ఎంతో ఆలోచించి డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు. సో అందుకే ఈ ప్రాజెక్ట్ ఇంత సూపర్ సక్సెస్ అయింది. ఆంధ్ర తెలంగాణలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కలిగి ఉన్న ఏకైక రిటైర్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ మా ఒక్కటే ఆనందలహరి మాత్రమే అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. సార్, ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చెప్పా, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్, ఎంజాయ్ యువర్ లైఫ్, సెలబ్రేట్ యువర్ లైఫ్. మా ఆనందలహర్లో ఆల్రెడీ మేము కిచెన్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇవాళ సైక్లిస్టులు అందరూ రిటైర్డ్ సైక్లిస్టులు వాళ్ళందరూ కూడా చాలామంది విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఆనందలహర్ దాకా సైక్లింగ్ చేసుకుంటూ దాదాపు 15 kilometers 40 minutes తొక్కేస్తూ వచ్చారు రిటైర్డ్ పీపుల్ అందరూ.
వాళ్ళ పిల్లల కన్నా పెద్దవాళ్ళే స్పీడ్గా దొక్కారు అనమాట. తొక్కుంటూ వచ్చారు. వాళ్ళందరినీ మేము వెల్కమ్ చేసాం మా ప్రాజెక్ట్కి. దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ హియర్. మా కిచెన్ కూడా ఎంతో వైబ్రెంట్గా స్టార్ట్ అయింది. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అందుబాటులో వచ్చి కంపల్సరీగా మా ప్రాజెక్ట్ విజిట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రజలకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.